ఈయనెవరు? శక్తోపాసకుడు. మన గణపతి ముని గారు ఏంటండి శక్తోపాసకులు. ఈయన ఎప్పుడైతే ఈ శక్తోపాసకుడు ఏమండి ఆ శైవి ఉపాసకుడిని ఆశ్రయించారో ఈ శక్తి ఒకసారి అందులోకి ప్రసరించింది. ఆయన యొక్క ఆధ్యాత్మ తరంగాలు ఈయనలో ఎలా ప్రసరించాయో, ఈయన్ని ఎలాగా సంచలింపజేశాయో, అలాగే ఈయన యొక్క శక్తి తరంగాలు ఆయన్ని ఒక్కసారి ఆయనలో ప్రవేశించి ఆయన్ని మాట్లాడేలా చేసిందండి. అంతవరకు ఆయన ఉపదేశాలు అసలు మాటల్లో ఇవ్వలేదు ఎవరికి కూడా, ఏదో రాత సౌజ్ఞలు. ఎందుకంటే ఆ స్వరపేటిక మోగపోయింది బహుకాలంగా, అది ఉపయోగంలో ఉపయోగించట్లేదు. అంచేత మిషన్లు ఎలా అయితే పనిచేయవో మనసు భాగాలు కూడా వాడకపోయి వాటికి ఓ ధర్మం ఉంది, వాడితేనే పనిచేస్తాయి అవి. భగవాన్ కూడా చెప్పారు ఈ మాట, 12 ఏళ్ళు మౌనంలో ఉన్నవాడు నిజంగా మౌనే అయిపోతాడు, ఎందుకంటే వాడికి మాట్లాడలేదని చెప్పారు. అదృష్టవశాత్తు, మన అదృష్టవశాత్తు ఆయన 12 ఏళ్ళు లేరు, ఏదో కొద్ది సంవత్సరాలు 11 ఏళ్ళు ఉన్నారన్నమాట అలా మౌనంగా. 12 ఏళ్ళు ఉంటే నెక్కచ్చిగా అది ఇంక అసలు రాదుటండి. ఆ వాక్ వైఖరి రాదు. వాగ్దేవికి అవమానం అది. ఎన్నో స్థాయిల నుంచి వస్తుంది మనకి ఈ మాట. మనం ఏమండి నిరంతరమైనటువంటి కృతజ్ఞత ఉండాలి పరమేశ్వరుడికి. మనం అందుకనే వాక్కుని వృధాగా వాడరాదు. సద్విషయాలతోనే, సద్విషయాల గూర్చే సత్సంగంలోనే ఈ వాక్ శక్తిని మనం వినియోగించుకోవాలి. మనకు లలితా సహస్రనామంలో ఆ వరుస క్రమం కూడా ఉంది. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత, వైఖరి రూప. వైఖరి ఇది. ఇప్పుడు మనం వింటున్నదంతా కూడా వైఖరి వాక్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? పరావాక్ నుంచి వస్తుంది. అది పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప, ఆఖరిది వైఖరి. ఈ వైఖరి మోగబోయింది భగవాన్లో. ఆ వైఖరిని తీసుకొచ్చారు. ఎందుకంటే పరావాక్ ఆయనలో ఉంది, పరావాక్ని ఏం చేయక్కర్లేదు, ఆయనలో స్పష్టంగా స్ఫుటంగా ఉంది. అది ఆయన కోరుకుంటే ఎవరికైనా వినిపిస్తుంది. అది ఆయన దృష్టి పెట్టాలంతే. కానీ వైఖరితో కూడా పనులు ఉన్నాయి. వైఖరితో కూడా పనులు ఉన్నాయి అంటే నోటి మాటతో కూడా పనులు అవుతాయి. మరి అంచేత ఆయన యొక్క వైఖరిని మళ్ళా తిరిగి తీసుకొచ్చారు ఈ గణపతి ముని గారు. ఆయన కూడబలుక్కుంటూ 2 ఉపదేశాలు ఇచ్చారు ఆయనకి. మీకు అందరికీ తెలుసున్నవే అవి. ఏమండి, తపస్సు అంటే ఏమిటో అది అన్వేషించి ముందన్నారు ఆయన. తపస్సు చేసేవాడేవాడు, ఈ మంత్రనాదం ఎక్కడి నుంచి వస్తుందో చూడన్నారు. ఈ నేననే పుట్టేది ఎక్కడి నుంచో పుడుతుందో చూడన్నారు. ఇది గవేషణ. ఇది నేను ఎవరనేది అన్వేషణ. ఏమండి, ఈ విచారణ. నేను ఎవరు అనేది విచారణ. ఇది అన్వేషణ లేక గవేషణ. నేను ఎక్కడి నుంచి పుట్టాను నేను, అది చూడమన్నారు. అంతే. ఆయనకి అర్థమైపోయింది. ఎప్పుడైతే అటువంటి ఉపదేశం ఇచ్చారో ఆ ఉపదేశం ఇవ్వగలిగేవాడు సాక్షాత్ పరమేశ్వరుడు. అమ్మా, ఒక సంస్కారాన్ని అర్థం చేసుకోవాలంటే వీడికి దానికి సమీపంగానే ఉండాలి సంస్కారం. అంటే వెంటనే గుర్తించారు ఆయన. అబ్బాయి, ఎవరికైనా సరే ఆత్మజ్ఞానం సాక్షాత్కారం కలగాలంటే మాత్రం ఈయనే, ఇంకెవరు లేరని చెప్పారు. ఏమండి, సరే ఆయనకి మనం నిన్న చెప్పుకున్న బొడ్డుకోసి పేరు పెట్టాడు ఆయన. మన తెలుగువాడు. అవతారమూర్తికి, సహజ నిష్టలో ఉన్నవాడికి, ఊరు పేరు లేదా అప్పుడు ఏదో రకరకాల పేర్లతో పిలుస్తున్నారు ఆయన్ని. ఎందుకంటే ఏదైనా పేరు పెట్టి పిలిస్తే ఎవరో పరిచయం లేదు అంతే. దానికి ప్రపంచం మొత్తం అంతా కూడా, విశ్వం అంతా కూడా గుర్తించే విధంగా పేరు పెట్టారు. అది కూడా మంత్రద్రష్ట కాబట్టి ఎలా పెట్టాలో తెలుసు ఆయనకి పేరు.
సరే అక్కడి నుంచి వచ్చేసారు ఆయన. ఏమంటే ఈ పేరు నామకరణం అంతా అయిపోయింది, నామకరణ మహోత్సవం ఏంటంటే బారసాల అయిపోయింది. అక్కడి నుంచి వచ్చి ఆయన శిష్యులందరినీ ఒక సమావేశం ఏర్పరిచారు. ఆయన ఏర్పరిచి ఏమన్నారో తెలుసా? ఈ రోజు నుంచి నాతో పాటు మీ అందరికీ కూడా ఆయనే సద్గురుమూర్తి అని చెప్పారు. ఇలా చెప్పడానికి ఎన్ని గుండెలు ఉండాలో చూడండి ఒకసారి మీరు. ఎంత నిరహంతో ఉండాలో చూడండి, ఎటువంటి స్థాయిలో ఉండాలో ఆ వ్యక్తి చూడండి, అతని యొక్క సంస్కారం ఎటువంటిదో, ఎంత అత్యున్నతమైనదో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ఈ రోజున ఆయనకి రావలసినంత ప్రఖ్యాతి రాకపోవడానికి మన తెలుగు వాళ్లే కారణం. అటువంటి మహానుభావుని మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఆ భగవాన్ రమణ మహర్షి మనందరికీ తెలియడానికి కారణం ఆయనే, మన మార్గదర్శి. ఆయన భగవాను ఈశ్వరుడికి మార్గదర్శి, ఈ గణపతి ముని గారు భగవాన్కి మార్గదర్శి. మనం ఎంతెంతో మందిని కనుక్కొని వస్తాం అరుణాచలం కొత్తగా వచ్చినప్పుడు, అవునా కాదండి? ఎందరినో కనుక్కుంటాం. అందరూ ఒకళ్ళు తక్కువ కాదు, ఒకళ్ళు ఎక్కువ కాదు, అందరూ సమానమే. వేరు వేరు స్థాయిలో పనిచేస్తున్నారు వారంతే. అటువంటి గణపతి ముని గారు భగవాన్ మీద ఒక స్తోత్రాన్ని రాశారు. ఏమండి? దాని పేరు శ్రీ రమణ చత్వారింశత్. రోజు ఉదయం సమాధి మందిరంలో దాన్ని పారాయణ చేస్తూ ఉంటారు, వేద పండితులు పారాయణ చేస్తూ ఉంటారు. భగవాన్ను దాన్ని ఉపనిషత్ పారాయణతో సమానంగా, ఉపనిషత్తులతో సమానంగా చూశారు దాన్ని ఆయన రచన. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, ఆయన అంటే వైదికుడు, ఆయన వేదాన్ని తెలుసుకున్నవాడు, వేద ద్రష్ట. ఆయన ఆత్మసాక్షాత్కారం కలగకపోవచ్చు, అది వేరే సంగతి. దానికోసం ఆయన ఎప్పుడు ప్రయత్నం చేయలే. ఆయన తపస్సు, మంత్రబలం, దీనికోసం ఆయన ప్రయత్నం చేశారు, కానీ ఆత్మసిద్ధి కోసం ఆయన ప్రయత్నం చేయలేదు. మనకి దేవతల్లోనే ఎంతోమంది ఉన్నారు అలాగే ఆత్మసాక్షాత్కారం లేకుండా అవతారమూర్తుల్లో ఉన్నారు. ఇంకెందుకు మీకు? పరశురాముడికి ఏమండి మనం ఎంతో గొప్పగా అవతారం, దశావతారాల్లో ఒకటి పరశురామ అవతారం. ఆయనకి ఆత్మసాక్షాత్కారం కలగలేదు, ఆత్మజ్ఞానం లేదు ఆయనకి. తర్వాత ఈ అవతార పరిసమాప్తి అయిపోయిన తర్వాత వచ్చింది ఆయనకి. ఎప్పుడైతే ఈ అవతార కార్యం అయిపోయిందో, రాముడు వారిని ఏమంటే ఆ సంఘటన మీకు తెలుసు. రాముడి వారిని కలవడం, వెళ్ళి ఆయన యొక్క అవతార శక్తినంతా స్వీకరించడం, ఈయన గుళ్ళకి చేసుకుని వెళ్ళిపోవడం అక్కడి నుంచి. అప్పుడు కలిగింది ఆయనకి ఆత్మసాక్షాత్కారం. కాబట్టి అంటే ఆత్మజ్ఞానం, నేనెవరో తెలుసుకోవడం అనేది తర్వాత తెలిసింది ఆయనకి. అంటే గణపతి ముని గారు కూడా అంటే తర్వాత తెలియచ్చు ఆయనకి, కానీ ఆయన సామాన్యుడు మాత్రమే. దాని అర్థం ఆయన తక్కువడనేం కాదు. భగవాన్ ఏమన్నారు? నిన్న చెప్పుకున్నాం మనం, నీకు ఆత్మ తెలియకపోయినా నువ్వు ఆత్మవే అంటున్నారు ఆయన. మరి గణపతి ముని గారికి వర్తించదా అది? చెప్పండి. మనకు వర్తించేది ఆయనకి ఎందుకు వర్తించదు? ఆయన ఆత్మస్వరూపుడే. అటువంటి వారు రాసింది ఇది. మనం ఇందాక చెప్పుకున్న ధ్యాన శ్లోకం అదనమాట. అంతర్యశ్చ బహిర్విధూతతిమిరం జ్యోతిర్మయం శాశ్వతం విరాజతే వినమదాం అజ్ఞానం ఉన్మూలయన్ పశ్చన్ విశ్వమపీదముల్లసతియో విశ్వస్య పారే పరః తస్మై శ్రీ రమణాయ లోకగురవే అన్నారు ఆయన్ని పట్టుకుని. నువ్వు నా గురువు కాదు, నాలాంటి వాళ్ళు లౌకికులు ఉన్నటువంటి ఎంతోమంది ఉన్నటువంటి లోకానికి గురువు నువ్వు. శోకస్య హంత్రే నమః. నువ్వు శోకాన్ని నాశనం చేస్తావు, ఏడుపుని నాశనం చేస్తావు. ఏంటంటే ఏడుపుని నాశనం చేసేవాట. రుద్ర అనే నామానికి అర్థం అదే. రుద్ర అనే మాట ఉంది. రోదనాత్ త్రాయతే, ఏడుపుని తీసి పాడేసేవాడు. మనకి లోకంలో ఉన్నదంతా ఏడుపే. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ సర్టిఫికెట్ ఇచ్చాడు, మీరందరూ ఏడుపుగొట్టు మనుషులు అని చెప్పి. దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు దీన్ని, ఈ ప్రపంచాన్ని. దుఃఖానికి ఆలయం ఇదని చెప్పాడు. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి అది లేదు ఇది లేదు, వాడుకుంది. రకరకాల ఏడుపులు ఉన్నాయి ఇందులో, మళ్ళీ మామూలు కాదు అండి.
నాకు లేదనే ఏడుపు ఒకటి, వాడుకుందనే ఏడుపు ఒకటి, ఇద్దరికీ ఉన్నా అది ఇద్దరికి ఎందుకు ఉండాలనే ఏడుపు ఒకటి, నాకు వాడికన్నా తక్కువ ఉందనే ఏడుపు, అసలు వాడికి ఎందుకు ఉండాలనే ఏడుపు. ఇలా ఏడుపులతోటి ఈ ఏడుపులన్నింటినీ కూడా చరమాంకం పెట్టేస్తాడు ఆయన. ఒక ఫుల్ స్టాప్ పెడతాడు దానికి. రుద్ర అంటే అర్థం అదే. ఏమండి, ఈ ఏడుస్తూ ఉంటాడు, ఏం చేస్తాడు, పేక నొక్కుతాడు ఒకసారి, ఇంకా ఏడవాడు వాడు. ఒక పద్ధతి అది. ఏడ్చి వింటాడు, ఒకసారి పీక నొక్కుతాడు అంతే. అక్కడితో ఏడుపు ఆగిపోతుంది. రుద్రుడు అదేగా చేసేది పని, సంహారక్రియ చేస్తాడు. మళ్ళా వస్తుంది, ఇంకో జన్మ వస్తుంది, అప్పుడు పీక నొక్కుతాడు. వీడికి తెలుస్తుంది ఇంకా పీక నొక్కుతాడనే ఒక ఈ అలవాటు, ఈ స్మరణ ఉంటుందన్నమాట. పీక నొక్కించుకునే స్మరణ ఎప్పుడో తెలిస్తే అప్పుడు నొక్కుతాడు. మనమే ఈ ఏడుపు ఎల్లాగొల్లాగా మనం తప్పించుకోవాలి అనేటువంటి వివేకం కలుగుతుంది మనిషికి. ఏంటండి, ఎల్లగొల్లగా వీడి చేత నొక్కించుకోండి, మనమే నొక్కుందాం అని చెప్పి భగవాన్ చేసింది అదే. ఆ ఏడుపుని ఎలా పోగొట్టుకోవాలి? ఎందుకంటే నేను కూర్చున్నటువంటి పరిచయం లేకని చెప్తున్నాడు. అంతకన్నా ఏం లేదంటున్నాడు. దీంట్లో పెద్ద పెద్ద విషయాలు ఏం కాదు. ఇది నేను అని అంటున్నావు నువ్వు, అది నిజంగా నీకు ఎంతవరకు తెలుసు? ఆ పరిచయం కోల్పోవడం చేతనే, అంతకన్నా ఏం లేదు. ఏమండి, దీనికి పెద్ద పెద్ద తర్ఫీదులు, ఉపన్యాసాలు, పెద్ద పెద్ద వేదికలు, పటాటోపం, హడావిడి, పూజలు, పునస్కారాలు, వీటితో ఏం పని లేదు. అవన్నీ చేసుకుంటే చేసుకో, సంతోషంగా చేయి, ఏడుస్తూ మాత్రం చేయొద్దు అంటున్నాడు. నువ్వు ఏం చేసినా మాత్రం ఏడుపు అనేది కిట్టదు ఆయనకి. ఫస్ట్ నవ్వుతూ పుట్టు కావాలంటే, నవ్వుతూ చావు, నవ్వుతూ బతుకు. ఎందుకు ఏడవాలో చెప్తున్నారు. ఎందుకు ఏడవాలి, ఎప్పుడు ఏడవాలి, దానికి కొన్ని విషయాలు చెప్పారు. అది ఏడుపు కాదు, అది ఏడుపు అనిపించుకోదు. రెండు కనిపించిన చూడడానికి ఒకలాగే కనిపిస్తాయి, కానీ అది మాత్రం ఏడుపు కాదు. దాన్ని ఆర్ద్రత అన్నారు. దాన్ని అది పనికొస్తుందని చెప్పారు. లక్షణం చూడడానికి అలాగే ఉన్నప్పటికీ కూడా అది మాత్రం పనికొస్తుంది. దాన్ని ఆర్ద్రత అన్నారు. ఏమంటే అది శివభక్తి విలాసం ఏదండి ఒకసారి. మీరు అక్కడ కూర్చుంటే ఎలాగండి, నాకు అంతున్నా చెయ్యి. ఆవిడకి ఇవ్వండి, ఆవిడ చదువుతారు. ఆపారే సరే. ఏమండి, శ్లోకం అనే మాట మనందరికీ తెలుసు. శ్లోకం సంస్కృతంలో పద్యాలు అంటాం, అందులో శ్లోకాలు ఉంటాయి. శ్లోకానికి అర్థం అసలు శోకం నుంచే వచ్చింది. ఆ మాట ఏడుపు అనే మాట నుంచి వచ్చింది. రామాయణం అనే గ్రంథం మనందరికీ తెలుసు. దాంతో ఈ శ్లోకం స్టార్ట్ అయిందండి. అది ఏడుపుతో మొదలవుతుంది. అది ఏడుపు అంటే అక్కడ ఏమిటిది, ఏమి ఏడుపు అంటే ఆర్ద్రత, కరుణ, నవరసాల్లోని కరుణ. ఒక పక్షుల జంట చనిపోవడం చూసి, ఏమండి, ఒక పక్షి చనిపోవడం చూసి మా నిషాదాన్ని మొదలవుతుంది. అది వాల్మీకి అండి కర్కోటకుడు, అతను కిరాతకుడు, అటువంటి వాడు ఏడ్చట్టండి.
అంతకుముందు వాడు బాణాలు వేసి చంపినవాడే. అలాంటి వాడు ఈ రోజున ఆ పక్షులు చనిపోవడం చూసి ఏడ్చేట ఆయన. అంతే, ఆ ఏడుపు ఒక శ్లోకం కింద వచ్చింది, ఒక పద్యం కింద వచ్చింది, దాని శ్లోకం అన్నారు. ఏడుపులోంచి వచ్చింది కాబట్టి దాని శ్లోకం అని పేరు పెట్టారు. ఏమండి, అది అభిలషణీయం అన్నారు, అది కోరదగింది. అది అటువంటి ఏడుపు కోరదగింది, ఇతరుల కోసం, పరమాత్మ కోసం. అది భగవాన్ అది కూడా నేర్పుతున్నారని చెప్తున్నారు. ఏమంటున్నారండి అది? మరి నీవో ఆయన ఓడి ఎలాంటిదన్నమాట? పుష్పక విమానం. ఎంతమంది వచ్చినా చోటు ఉంటుంది, అది దాని అర్థం. పుష్పక విమానం అంటే చాలా పెద్దదని కాదండి, అది ఉండడానికి ఎప్పుడూ ఇంతే ఉంటుంది. ఎంత ఉంది రమణాశ్రమం? ఏమండి, ఎంతమంది వచ్చినా పడుతున్నారా లేదా అక్కడ చూడండి. అంటే వాడు ఓడి పుష్పక విమానము. ఎంతమంది రా, ఎంతమంది రా, ఏం పర్లేదు రా, చోటు ఉంటుందిరా అంటున్నాడు ఆయన. వాళ్ళందరినీ అందులో కూర్చోపెట్టుకుని, మరి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏడుపుని అభ్యాసం చేయిస్తున్నాడు. దేన్ని అంటే ఎటువంటి ఏడుపు మనకు కావాలో, మనం కోరదగిందో అది నేర్పుతున్నారు ఆయన. దుఃఖమయ ప్రపంచాన్ని చూసి ఏడుస్తూ ఉండు రోజు. ఎప్పుడు వదిలిపోతుంది ఈ ప్రపంచం ఏడు. తరువాత ఆ ముందు సెంటెన్స్ ఇంకొకసారి చదవండి. అంటే లోకాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, తర్వాత అది కొండ కోసం, పరమాత్మ కోసం ఏడవాలి నువ్వు. పరమాత్మ రావాలి అంటే ఏడుపు అంటే ఏమండి? తపస్సే ఏడుపు అంటే. తపో బ్రహ్మేతి, తపస్సుతోనే బ్రహ్మం, తపస్సే బ్రహ్మం అంటున్నారు, ఏడుపే బ్రహ్మం అంటున్నారు. అంటే అది కావాలి ఇది కావాలని కోరుకోవడం కాదు, అది ఇది అన్నిటినీ సృష్టించిన వాడిని కోరుకోవడం, అది ఏడుపు అంటే, అది తపస్సు అంటే. అది ఎలా చేయాలో నేర్పుతున్నాడు ఆయన అందరికీ కూడా. ప్రపంచాన్ని చూసి నువ్వు ఏడు, నిజంగా ఏడు, ఎప్పుడు వదులుతున్నారా ఇదని చెప్పి, ఎప్పుడు నాకు దీంతో బాధ్యతలన్నీ తీరిపోతాయని చెప్పి ఏడవాలి మనం, తపస్సు చేయాలి. అట్లాగే ఆ పరమేశ్వరుని యొక్క స్థాయి, స్థితి మనకు ఎప్పుడు అందుతుంది అని చెప్పి కొండ కోసం ఏడవాలి. కొండ అంటే పరమాత్మ, దైవం, ఆయన కోసం ఏడవాలి. మనకి ఇలాగా అంటే మనకి సామాన్యంగా చెప్పుకోవాలంటే పూర్వం ఏమంటే మా ఆడపడుచండి ఏడ్చి సాధించిందండి ఓయ్ అని చెప్పుకుంటూ ఉంటాం మనం. అంటే ఆస్తిలో వాటాలు ఏడ్చి సాధించింది, ఏడ్చి మరీ సాధించిందండి అని చెప్పుకుంటూ ఉంటాం. నువ్వు ఏడ్చి పరమాత్మను సాధించగలవు అని చెప్తున్నాడు మహాత్ముడు. ఈ చవకబారు చిన్న చిన్న ఆస్తులు వాటాలు ఇవి కాదు రోయ్, నువ్వు పరమాత్మని, సృష్టికర్తని సాధించగలవు ఏడ్చి అని చెప్తున్నారు. అది నిరూపణ కూడా ఉన్నాయి, అవి దానికి కథలు ఉన్నాయి. ఆ పుస్తకంలోనే ఉందండి ఆ కథ. మీరందరూ వినే ఉంటారు, జ్ఞాన సంబంధమూర్తి విన్నారా పేరు మీరు? జ్ఞాన సంబంధర్. పెద్ద గుడికి వెళ్ళని వాళ్ళు ఎవరు ఉండరు మీలో. ఏమండి, అరుణాచలేశ్వర ఆలయంలో 63 నాయనారులో ఉంటారు. ఇలాగా మళ్ళీ ప్రత్యేకంగా ఒక 4 ఉంటారు. అందులో ఒక బాలుడు ఉంటాడు, చిన్న ఇంతే ఉంటాడు వాడు, జ్ఞాన సంబంధమూర్తి. వాడి కథే మనకి దీనికి నిదర్శనం. 3 ఏళ్ళు వాడికి, 3 ఏళ్ల వయసులో
ఒకసారి ఒక గుడికి తీసుకెళ్ళేట వాళ్ళ నాన్న. తీసుకెళ్తే ఆయన స్నానం, ఈ అబ్బాయినేమో 3 ఏళ్ళ అబ్బాయిని గట్టు మీద కూర్చోబెట్టి పుష్కరంలో స్నానం చేస్తున్నాడు తండ్రి. ఆయన ఒకసారి ములిగేటప్పటికి లోపల కనపట్టలేదు, లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. ఈ పిల్లవాడికి ఒకసారి బెంగ వచ్చింది వాడికి. అమ్మ నాన్న అని ఏగేసేట వాడు, ఏడ్చేట. ఏడుస్తూ అమ్మ నాన్న అని చెప్పి ఆర్తిగా కేకేసేటప్పటికి వెంటనే పరమేశ్వరుడు, పార్వతీదేవి ఇద్దరు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఈ క్షేత్రం పేరు సీర్కాళి. ఏమండి, ఇప్పటికీ మీరు ఆ తటాకాన్ని చూడొచ్చు. దాని వివరాలన్నీ కూడా మన మాధవికి అన్నీ చక్కగా తెలుసు. ఎక్కడ అది పోనీ వెళ్ళినా వెళ్ళకపోయినా అసలు ఏముంది అక్కడ అని చెప్పి మనం ఆవిడ అడిగితే చెప్తారు ఆవిడ. ఈ క్షేత్రం ఉంది సీర్కాళి. అక్కడ ఏంటనమాట, ఈ బాలుడు ఏడ్చి ఎవరిని సాధించాడు? పార్వతీ పరమేశ్వరుని సాధించాడు. వాళ్ళ దర్శనం ఇచ్చారు. ఇచ్చి పరమేశ్వరుడు ఏమన్నాడు, మన బిడ్డ ఏడుస్తున్నాడు చూడమ్మా ఒకసారి అంటే కాస్త సముదాయించు అంటే ఆవిడ, ఆయన ఏం చెప్తే అది చేయాలి ఆవిడ. మన బిడ్డ ఏమిటండి అంటున్నావు, అవును అమ్మ నాన్న అన్నాడు కదా, మనమే కదా అమ్మ నాన్న అన్నాడు ఆయన. ఏంటండి అంటే చూడండి, అందరినీ తన బిడ్డలుగా చూసేవాడే జగత్ పిత. అంటే వాళ్ళందరినీ ఈవిడ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ 9 నెలలు మోసేసి కంద ఏమినా ఆవిడ. దృష్టి అంతే, దృష్టిం జ్ఞానమయం కృత్వ, అందరూ నా బిడ్డలే అనేటువంటి భావన తప్ప అది భౌతికంగా నిజం కాదు. అది పరమేశ్వరుడు కూడా అంతే, అందరినీ కూడా తన యొక్క బిడ్డలుగా చూస్తాడు. కాబట్టి ఆయన జగత్పిత, ఈవిడ జగన్మాత. నువ్వు వాడికి సనుబాలు ఇయ్యి, వాడు ఊరుకుంటాడని చెప్పాడు ఆయన. అనేటప్పటికి ఆవిడ ఈ సౌందర్యలహరిలో ఈ శ్లోకం గురించి, ఈ ఒక శ్లోకం ఉంది ఈ కథని ఉటంకిస్తూ ఉదాహరిస్తూ ఒక శ్లోకం కూడా ఉంది, శంకరాచార్యులు వారు రాశారు. తవస్తన్యం మన్యే అని మొదలవుతుంది అది. ఆ శ్లోకం చూడండి ఒకసారి, సౌందర్యలహరిలో ఉంది. నీ యొక్క చనుబాలు తాగి అంతే, వాడు ఆవిడ పాలిచ్చారు, వీడు తాగాడు. అయ్యా ద్రవిడ శిశువు. వాడికి వెంటనే శోకం పోయింది, వాడికి ఇంకా ఏడుపు ఆగిపోయింది వాడికి. అసలు జీవితంలో మళ్ళీ ఏడవలేదు వాడు. 16 ఏళ్ళు బతికాడు అతను. మళ్ళీ అసలు దేని గురించి అసలు ఏడుపు అంటే తెలియదు వాడి. సంతోషాన్ని పంచడమే వాడి పని. అంటే ఎవరి కోసం ఏడ్చాడు వాడు? ఒకసారి ఒక్కసారి ఆ పరమేశ్వరుడు కోసం ఏడ్చాడు. అది కూడా ఎలాగా, అమ్మా నాన్న అని ఏడ్చాడు. వాడికి పరమేశ్వరుడో కాదో మనకు తెలీదు, కానీ వాడికి జన్మాంతర సంస్కారం ఉందని చెప్పారు. అది ఈ జన్మలోది కాదు, ఆ పిలుపు జన్మాంతర సంస్కారం. అది జన్మలుగా ఇప్పుడు అది ఫలించింది. ఆ శోకం, ఆ తపస్సు, ఆర్తి, ఆర్ద్రత అన్నీ కూడా ఇప్పుడు సఫలమయ్యాయి అతనికి. ఏమండి, రామకృష్ణ పరమహంస ఏమని చెప్పారో తెలుసా అండి? రోజు నువ్వేం చేస్తావంటే ఈ ఏడుపులన్నీ కట్టిపెట్టిన ఆయన, అది లేదు ఇది లేదు అది రావట్లేదు వాడుకుంది, ఈ ఏడుపులు వద్దు. నువ్వు రోజు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని మంచం మీద బోర్లా పడుకుని ఆ పరమేశ్వరుడు గురించి ఏడన్నాడు ఆయన. ఇదొక ఉపాసన. ఇదొక ఉపాసన కింద చెప్పారు ఆయన, ఒక ఉపదేశంగా ఇచ్చారు ఆయన. అది మామూలు ఏడుపు కాదు, అది తపస్సు. అది అండి, ఆ తపస్సులోంచే ఈ ప్రపంచం అంతా వచ్చిందని చెప్పారు. పరమేశ్వరుని యొక్క మీకు రుద్రాక్షలు ఈ రోజున ఏమంటే మరి ఏంటవి చెప్పండి? రుద్రాక్షలన్నీ కూడా పరమేశ్వరుని యొక్క అశ్రుబిందువులు, పరమేశ్వరుని యొక్క కన్నీరు. అది ఎటువంటి కన్నీరు? ఆయన ఒక పెద్ద తపస్సు చేసేట. ఆయన తపస్సు చేసేటప్పటికి ఆనందంతో ఒళ్ళు పులకరించిపోయింది ఆయనకి. పులకరించి కళ్ళమ్మట ధారలుగా పడ్డాయి నీళ్లు. అవి ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క రుద్రాక్ష ఏంటండి. అది ఈ రోజున మనం వాటిని ధరించుకుంటున్నాం. పరమేశ్వరుడు యొక్క కన్నీరుని ధరిస్తున్నాం మనం. ఏంటండి, అంచేత ఈ భగవంతుని ఇచ్చినటువంటి ఆధ్యాత్మ సాధనలలో ఇది అంతర్లీనంగా ఉంటుంది. ఇదే అంటే ఆయన ప్రత్యేకంగా మీరు ఏడవండి అని చెప్పడమే మన అందరికీ కూడా. ఏడుపు అంటే అలా కాదు, మనం అర్థం చేసుకోవాల్సిన దాన్ని ఆర్తితో ఉండమని.
ఈ ఏడుపులు మానేయమని, ప్రాపంచికమైనటువంటి ఏడుపులు మానేయమని, వాటికి ఫుల్ స్టాప్ పెట్టి చాలు, వేడ్చింది చాలు, నువ్వు సంపాదించుకున్నావు, బాగానే సంపాదించుకున్నావు, అది సరిపోతుంది. ఇక నీ గురించి నువ్వు వేడు, నీ సంగతి ఏంటో నువ్వు తెలుసుకో. దానికి ఆత్మవిచారం. మాటలో కూడా చూడండి, విచారం అంటే మనం సామాన్య అర్థం ఏమిటి? తెలుగులో ఏమంటామండి మన విచారం అంటే? దుఃఖమో కదా చెప్పండి. వాడు చాలా విచారంగా ఉన్నాడు పాపం, ఏదో పోయింది అంటారు. దాన్ని విచారంగా మనం చెప్పుకుంటాం. అందులోనే ఉంది ఆర్తి, అందులోనే ఏడుపు ఉంది. ఏం లేదు, ఆ ఏడుపుని ఇంకోవైపు మళ్లించడం, అంతకన్నా ఏం లేదు. దాని యొక్క దృష్టిని మళ్లించడం, అది ఆత్మవిచారం వైపు. అంటే ఆ హృదయం మైనంలా కరిగిపోతుందని చెప్పారు. అగ్ని పక్కన మైనం పెడితే ఎలా ఉంటుందో అలాగైపోతుంది ఆ హృదయం. ఆ కరిగిన హృదయంలోనే పరమాత్మ యొక్క ప్రతిబింబం స్ఫురిస్తుందని చెప్పారు. హృదయం కరిగితేనే నేను యొక్క స్పష్టమైనటువంటి ఎరుక, అచ్చమైన నేను యొక్క స్పష్టమైన ఎరుక ఈ కరిగిన హృదయంలోనే ప్రతిబింబిస్తుందని చెప్పారు. దాన్ని ఎవడో తీసుకుని రాలేడని చెప్తున్నారు. దాన్ని ఎవడి తరం కాదు అది. నువ్వు చేయగలిగిందల్లా దానికి ఆసనాన్ని సిద్ధం, దాని స్థానాన్ని క్లియర్ చేసి శుభ్రం చేసి సిద్ధం చేసి పెట్టడం తప్ప మనం ఏం చేయలేము. అది ఎప్పుడు అనుకుంటుందో అప్పుడే అది తన ప్రతిబింబాన్ని ఇస్తుంది అక్కడ. ఆ ప్రతిబింబం ఉన్నంతకాలం మనం హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఎటువంటి ఏడుపులు ఉండవు. ఈ లోపల చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా, దాంట్లో ఎన్నో ఆయన మనకి మార్గాలు ఇచ్చారు అండి. అందులో అత్యంత ముఖ్యమైనది ఆత్మవిచార మార్గం, అత్యంత ముఖ్యమైనది. అది మనందరికీ పెద్ద దాని గురించి చర్చలు చేసేటువంటి అంత ఏమీ లేదు అందులో. కానీ దానికి అనుబంధంగా ఆయన అనేక రచనలు చేశారు. ఆ రచనల్లో ఏం చేశారంటే ఈ బోధల యొక్క సారాంశాన్ని చక్కటి మాటల్లో కూర్చారు ఆయన, చక్కటి మాటల్లో. అందులో మనకి మీకు అందరూ విన్నే ఉంటారు, ఇది ఉపదేశ సారం అని ఒకటి ఉందండి. ఉపదేశ సారం ఇది ఎందుకు అంత గొప్పదయ్యా అంటే ఆయన చాలా రచనలు చేశారు. అందులోకెల్లా ఉపదేశ సారం ప్రముఖమైంది. అది ఎందుకయ్యా అంటే దాని ప్రాముఖ్యతను బట్టి ఆయన 4 భాషల్లో దాన్ని రాశారు. మొట్టమొదటి తమిళంలో రాశారు ఏమండి. ఆ తర్వాత గణపతి ముని గారు అడిగితే సంస్కృతంలో రాశారు. తర్వాత మన వాళ్ళు తెలుగు భక్తులు ఏమండి, యోగి రామయ్య గారు వీళ్ళు ఉండేవారు. అదేంటండి మా తెలుగుని మర్చిపోతారా మీరంటే తెలుగులో రాశారు ఆయన. మలయాళంలో కూడా రాశారు. ఏమ్మా, తెలుగు మీనింగ్ కూడా, సారాంశం కూడా రాశారు, తెలుగు సారం. దాని పేరు ఉపదేశ సారం. ఏండి, మన అందరం కూడా, మన తెలుగు వాళ్ళందరం కూడా మన యొక్క అదృష్టం ఏమిటయ్యా అంటే చాలామందికి ఈ ఉపదేశ సారం కంఠోపాఠంగా వస్తుంది. చాలామందికి అందులో సంస్కృతం మరీ తొందరగా వస్తుంది అందరికీ. తెలుగు కన్నా ఏమండి, తెలుగు కన్నా కూడా సంస్కృతం బాగా వస్తుంది. మీరందరూ స్కందాశ్రమానికి వెళ్ళే ఉంటారు, కొండ మీద స్కందాశ్రమానికి. మార్గాన్ని ఇంచుమించుగా పూర్తిగా చేసిన ఆయన ఉన్నారు. తర్వాత చాలా డెవలప్ చేశారు ఆయన చేశాక. కానీ అసలు మొట్టమొదటి బాట వేసింది తన స్వహస్తాలతో ఒక్కడు చేసింది ఒక ఆయన. ఆయన పేరు రామస్వామి పెళ్ళై. ఆయన ఏమంటే ఇంచుమించుగా 101 ఏళ్ళో 102 ఏళ్ళో బతికారు ఆయన. ఇక్కడ ఈ మోర్వీ గెస్ట్ హౌస్లోనూ పాత ఇళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఉండేవారు, ఆ పెంకుటింట్లో ఉండేవారు ఆయన. నేను తరచు కలిసేవాడిని ఆయన్ని, ఆ రామస్వామి పెళ్ళయ్య గారిని. అంటే తమిళం ఆయన ఒకసారి కలిసినప్పుడు నీకు ఉపదేశసారం వచ్చా అని అడిగారు నన్ను. వచ్చండి అన్నాను. ఒకసారి చదవండి అన్నారు. అంటే నేను కర్తురాజ్ఞ అంటూ మొదలుపెట్టాను. నేను ఏంటండి మీరు తెలుగు వాళ్ళు కదా సంస్కృతం చదువుతారేంటి అన్నారు ఆయన నన్ను. మీకు చెప్తే నమ్మరు, అప్పటిదాకా అసలు సంస్కృతం అని కూడా తెలియదు నాకు. అది మీకు చెప్తే నమ్మరు, ఆ సంస్కృతం అనేటువంటి భావం కూడా లేదు, తెలుగునే అనుకుంటున్నాను నేను అది అని. వెంటనే ఆయన ఆ తెలుగు పద్యాలు 1 by 1 మొత్తం 30 టక ఎక్కడా కూడా ఉచ్చారణ దోషం లేకుండా
అన్నీ చదివేశారండి ఆయన కంఠోపాఠంగా. అవే కాదు, చాలా ఆయన కంఠస్థం చేశారు. అలాగా చాలా రచనలు, భగవాన్ యొక్క రచనలు కంఠస్థం చేశారు. ఇంకా ఎలాగంటే ఇక్కడ ఆయన మొదలు పెట్టారంటే అక్కడ అవతల రోడ్డు వినిపిస్తున్నాడు, అంత కంఠం అయింది. ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేసేవారు ఆయన. చాలా కాలం కాళ్ళు సహకరించినంత కాలం నడిచి, ఆ తర్వాత రిక్షా, తర్వాత ఆటో, అలాగా చివరిదాకా కూడా చేశారు అండి. అటువంటి ఉపదేశసారం ముందు మనకి, ఎందుకంటే తెలుగు అంటే మనకి కొంచెం చిన్నచూపు కాబట్టి కనీసం ముందు సంస్కృతం మొదలుపెట్టి నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా మనం ఒక కంఠోపాఠం చేయడం మంచిదండి. ఇది భగవాన్ చేయించేవారందరి చేత కూడా ఏం చేశారో తెలుసా, ఆయన తెలుగువాడి చేత తమిళం చదివించేవారు, ఆయన తమిళం వాడి చేత మలయాళం చదివించేవారు, ఆ మలయాళీ చేత ఇంకోటి ఏదో సంస్కృతం చదివించేవాడు, వాళ్ళ చేత రాయించేవారు. ఆయన చదివి వాటిని ఆ భాష లిపిలో, ఇప్పుడు మీకు తెలుగులో ఉన్న ఉపదేశసారం మొత్తం 4 భాషల్లోనూ ఉంది. అవి కాపీ చేసేవారు ఆయన. అందరి చేత వాటిని కంఠోపాఠం చేయించేవారు అండి. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మ సాధన. ఇలా చదువుతుంటే మన మనసు క్రమేపీ దాంట్లోనే అలాగా తిరుగుతూ ఉంటుంది. అది ఆ భావంలోనే సంచరిస్తూ ఉంటుంది. నిన్న చెప్పుకున్నాం, తేనాస్య శ్రవణాత్ తదర్థ మననాత్. మననం చేయాలంటే ఇవి మార్గాలు, ఇవన్నీ కూడా. ధ్యానాత్ చ సంకీర్తనాత్, ఇందులో సంకీర్తన కూడా ఉంది. చక్కటి బాణీలో ఉంటుంది అది. చేత నేను ఈసారి ఒక వారం రోజులు ఉంటున్నాను ఇక్కడ ఏమండి. రేపు ఎల్లుండా, అవతల ఎల్లుండా కూడా ఉదయం ఏదో టైంలో మీకు అందరికీ అనుకూలమైన సమయంలో పెట్టుకుందాం. ఈ ఉపదేశసారం ఏమండి అందరం కలిసి ఒక 4-5 శ్లోకాలు చెప్పుకుందాం. కొంత భావం కూడా మనం చర్చించుకుందాం. ఏంటండి ఉపదేశసారం వచ్చిన వాళ్ళు ఒక 4-5 శ్లోకాలు చెప్పగలరా ఎవరన్నా? చెప్పండి. సంస్కృతం అయినా పర్వాలేదు, సంస్కృతం చెప్పండి. అయ్యా చెప్పండి. సూర్యబాబు గారు కూడా వచ్చు, ఒకసారి చెప్పండి అయ్యా, ఒకటి చాలండి.
అంటే అమ్మ జోలపాట ఎలా అయితే నిద్రలోకి తీసుకెళ్ళిపోతుందో, పరమాత్మ యొక్క సద్గురుమూర్తి యొక్క ఈ సంకీర్తన మన తురియావస్థలోకి తీసుకెళ్ళిపోతుంది, మన స్వరూప స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. అలాగా ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు, పెద్ద విషయం కాదు ఇది. మనలోకి మనం వెళ్ళడానికి మనకేమిటి అభ్యంతరం? ఏమిటి అభ్యంతరం అంటే మనమే అభ్యంతరం, మనసే అభ్యంతరం. అత్యంత సులభం ఆత్మవిద్య అంటున్నారు. ఇంకేమిటి భగవాను? ఏంటండి అత్యంత సులభం ఆత్మవిద్య, అత్యంత సరళం ఆత్మ. ఎటువంటి సందేహాలు అపోహాలకి ఇక్కడ తావు లేదు. ఏమండి అట్లాగే మీరు చక్కగా సంస్కృతం ఎంత బాగా చెప్పగలిగారో, మన మాతృభాష, మన తల్లి, భూమిశ్చ స్వర్గాదపి గరియసే అన్నారు. ఎవరండి? చూడండి, రాములు వారు అన్నారు. ఎప్పుడన్నారో చెప్పగలరా అండి? చాలా బాగుంటుందంటే అందరూ చెప్తున్నారు, ఒకసారి చూసొద్దాం అన్నాడు ఆయన. అక్కడి నుంచి అసలు ఆ సముద్ర తీరం దగ్గర నుంచి లోపల అడుగు పెట్టలేదు ఆయన. జనని జన్మభూమిశ్చ అని చెప్పారు. ఇప్పుడు మనం కొత్తది ఒకటి చేర్చుకోవాలి, మాతృభాషశ్చ. మనం తెలుగులో మాట్లాడడానికి, తెలుగు వాళ్ళం అని చెప్పుకోవడానికి వెనకాడకూడదు, సిగ్గుపడకూడదు. సిగ్గుపడాల్సిన పని ఏమిటి? ఆవిడ మా అమ్మని చెప్పడానికి సిగ్గా? మనకి గర్వపడాలండి. కరెక్ట్గా చెప్పారు. మా తెలుగు అని చెప్పి గర్వపడాలి. అంచేత గర్వపడడంతో పాటు కొంచెం అభ్యాసం కూడా చేయాలి. మరి ఉత్తమంగా గర్వపడితే ఇలా సరిపోదు. కొంచెం ఈ మనకి భగవాన్ రాసింది అతి తక్కువ తెలుగులో. ఏకాత్మ పంచకం ఒకటి, ఉపదేశసారం ఒకటి. ఏకాత్మ పంచకం తర్వాత చూడొచ్చు మనం. ఉపదేశసారంలో కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన, కర్మము దైవమా కర్మము జడమే. ఇది మొదటి పద్యం. కర్తూరాజ్ఞయ ప్రాప్యతే ఫలం, కర్మ కింపరం కర్మ తజ్జడం. సూత్రాలు అంటారు వీటిని. అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నాడు చూసారా రామాయణాన్ని? ఏమండి అట్లాగా కట్టే కొట్టే తెచ్చేట ఏమిటో మరి అది రామాయణం అంతా అందులో ఉందన్నారు. అలాగా వేదాంతం అంతా కూడా సూత్రాల్లో నక్షల్స్ అంటారు ఇంగ్లీష్లో. నక్షల్లో చకచకా వచ్చేస్తాయి మనకి. వేదాంత విషయాలన్నీ కూడా, వేదాంత విజ్ఞానం అంతా కూడా చకచకచక వచ్చేస్తుందని చెప్పారు సూత్రాల వల్ల. అలా పెట్టారు ఇందులో. అండి మనకి సంస్కృతం మీకు చక్కగా వచ్చింది, తెలుగు కూడా అలాగే రాశారు ఆయన. అలా అని పోనీ ఛందోబద్ధంగా రాశారు.
ఏదేదో రాసేయలేదు ఆయన. చక్కటి ఛందస్సును ఉపయోగించి రాశారు ఆయన. కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన, కర్మము దైవమా కర్మము జడమే. ఇది ఒక్కడే నేర్చుకుందాం వాళ్ళకి. ఏమండి, ఇక్కడితో స్వస్తి. అందరూ చెప్పండి. కర్మము ఫలమిచ్చు. 2 సార్లు అండి. నాకన్నా ఒక ఆకు ఎక్కువ తినాలి మీరు. కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన, కర్మము దైవమా కర్మము జడమే. ఏమండి, కష్టంగా ఏమైనా ఉందయ్యా చెప్పండి. కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన, కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన, కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన, కర్మము కర్త్రాజ్ఞ వలన, కర్మము దైవమా కర్మము జడమే. కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన, కర్మము దైవమా కర్మము జడమే. కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన, కర్మము దైవమా కర్మము జడమే. అందరూ కలిసి చెప్పచ్చండి. కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ, కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన, కర్మము దైవమా కర్మము జడమే. కర్మము దైవమా కర్మము. ఇప్పుడు మీరు చెప్పండి. కర్మము మన అందరిలో ఉన్న భగవాన్ మురిసిపోతూ ఉంటాడు ఇవి విని. ఇన్నాళ్ళకి తెలుగు వాళ్ళు నా తెలుగు ఉపదేశాలను మొదలుపెట్టారా నాయన అని. ఆయన ఎక్కడో బయట మాత్రం లేడు. మీరు మురిసిపోతున్నారా లేదా చెప్పండి నాకు. మనందరం మురిసిపోతున్నామా లేదా? ఏమండి, అంటే రమణ మహర్షి మురిసిపోతున్నాడు అన్నమాట అర్థం. ఆయన ఎక్కడ ఉంటాడు? బయట. నాకు బయట చూడలేదంటున్నాడు ఆయన. నేనున్నది మీ హృదయంలో అంటున్నాడు. మీ నేను అంటున్నాడు ఆయన. నేను మీ నేను. ఇప్పుడు మనకు ఆనందంగా ఉందా లేదా చెప్పండి. ఏం ఖర్చు పెట్టామండి ఈ ఆనందానికి? ఖర్చు లేనిది ఇది, అవ్యయము, అక్షయము. మనందరి యొక్క సొత్తు ఇది. దీని వారసులం మనం. వారసులం కాదు, ఇది మనది, ఇది మనం. ఈ ఆనందం మన స్వరూపం, మన స్వభావం చెప్తున్నాడు. దాన్ని కొంచెం మనం అందుకోవడంలో ఉంది, అంతకన్నా ఏం లేదు. ఎంతెంతో వైభవాన్ని, ఆనంద వైభవాన్ని మనలో నిక్షిప్తం చేసి అట్టిపెట్టాడు. మనం దాన్ని అది మూత తెరుచుకోవడం మనకు తెలుసు. మన తెలివితేటలన్నీ అందులో ఉన్నాయి అంతే. ఒక్కసారి తెరిచామా ఇంకా అది మళ్ళా మూత పడదు. అది పడే మూత కాదు అది. అండి స్వస్తి. ఈ రోజుకి రేపు
మనకు అవకాశం ఉంటే భగవంతుడు అవకాశం రేపు అనే దాన్ని ఇస్తే మనకి రుద్రం చెప్తోంది సూషాచమే సుదినంచమే. విన్నారా ఎవరైనా? సూషాచమే సుదినంచమే అంటే అర్థం ఏంటండి? నాకు మనం గుడ్ మార్నింగ్ అంటాం చూడండి, ఏమంటున్నాడంటే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, వేదమాత అన్నమాట, భక్తురాలు ఎవరు అక్కడ? వేదమాత. ఓ రుద్ర, మాకు మంచి ఉదయాన్ని ఇయ్యి. ఓ రుద్ర, మాకు మంచి దినాన్ని ఇయ్యి, రోజుని ఇయ్యి. ఏమిటా మంచి ఉదయం మంచి దినం? ఏమిటది? నిన్ను స్మరించుకునేది. నిన్ను స్మరించుకునేదే మంచి ఉదయం, నిన్ను స్మరించుకునేదే మంచి రోజు, అదే మంచి సమయం. అది ఇమ్మని మనం ప్రార్థించాలి. అది ఆటోమేటిక్గా క్యాలెండర్ మారిపోతుంది అనుకోవద్దు మనం. ఏమండి, భగవంతుని యొక్క ఆజ్ఞ మీద మనకు రేపు వస్తుందండి. ఇప్పుడు పడుకుంటే తెల్లారి లేచిపోతే వచ్చేస్తుంది అనుకోవద్దు మనం ఎవరం కూడా. ప్రతి క్షణం కూడా ఆయన యొక్క వరప్రసాదము, ప్రతి క్షణం కూడా అని మనం ప్రార్థన చేయాలి. రేపు మంచి రోజు మాకు ఇయ్యి, రేపు రాని అసలు ఫస్ట్ మాకు మంచి రోజుని రేపు డిమాండ్ చేయొచ్చు. అందులో మాత్రం ఏం పర్లేదు, మనం డిమాండ్ చేసి మనం ప్రార్థన చేసి దక్కించుకోవచ్చు. అదేంటయ్యా నీ గురించి మేము చదువుకుంటా ఉంటుంటే, నీ గురించి మేము స్మరించుకుంటా ఉంటే మాకు ఎందుకు ఇవ్వవు నువ్వు అని దెబ్బలాడచ్చు మనం. ఏమండి, మనందరం కూడా ధన్యులం. చక్కటి మాటలు విన్నాం మనం, ఆ పరమాత్మ యొక్క మాటలు. రేపు మళ్ళీ మీ అందరికీ అనుకూలమైనటువంటి సమయంలో అయ్యా చెప్పండి. ఉదయం 9-10 సరిపోతుందా అండి? ఆ టైం బాగానే అందరికీ వీలుగానే ఉంటుంది కదా? అయిపోతాయి చక్కగాను. అప్పుడు కూర్చోవచ్చండి. అయ్యా ఉపదేశసారం ఎలా ఉందండి శ్లోకం పద్యం?